తీసుకొని వచ్చిందో తెలియదు, లేకపోతే రాకపోతే ఆవిడ చేతిలో పెట్టారో నాకు తెలీదు. మేమైతే ఈరోజు ఆంజనేయ స్వామి కదా, మేము ఆంజనేయ వ్రతం కదా, సో వాటి కోసం మేము 108 ఆకులు కట్ట అనమాట, కట్టలు ఇస్తారు 50 అలా నేను 2 వేసుకొని తీసుకొని మొత్తం వచ్చేసి మళ్ళీ శివ మందిరం ఇది ఏంటిది మనకు తెలియదు. రామ రామ జయ రామ వీళ్ళు మాత్రం మనకు అలా వెళ్ళిస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటి తెలియదు, కానీ సడన్గా అనుకోకుండా ఏదన్నా వెళ్ళేప్పుడు వీళ్ళు ఖచ్చితంగా ఏంటో చేస్తూ ఉంటారు. వీళ్ళు తిథులు నక్షత్రాలు వీళ్ళ పూజలు డిఫరెంట్ అన్నమాట, వేరు వేరు ఉంటాయి. చూసారా మొత్తానికి గుడి మొత్తం అంతా ఇలా దీపాలు పెట్టారు. ఇప్పుడు ఇదేంటంటే ఇది తులాభారం అన్నమాట. దీంట్లో నువ్వులు, జొన్నలు, గోధుమలు, అలాగే పాలు కూడా ఉన్నాయి, ఫ్యాన్లు అవి మిస్ అయిపోతుంది. అలా తులాభారం ఇస్తుంటారు అన్నమాట శివుడికి. ఇక్కడ దానికి ఇది వచ్చి ఎర్నాకుళం శివ మందిర్, ఇదే ఇక్కడ ఫేమస్ అన్నమాట ఎర్నాకుళంలో. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లస్ ఇక్కడ వెళ్తే కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మేము టైం వెళ్ళినప్పుడల్లా మా ఇంటికి ఇక్కడికి 13 మినిట్స్ పడుతుంది. సో అయినా కూడా మాకు టైం దొరికిన కల్లా మేము ఇలా గుడికి వెళ్ళేసి చూసారా, మేము కూడా వాళ్ళతో పాటు దీపాలు పెట్టేస్తున్నాము. వాళ్ళు ఎవరైనా పెట్టచ్చున్నారు, ఆయిల్ పోసేసి ఒత్తులు అనేది అక్కడ పెట్టేసుకుంటారు. మన ఇష్టం అన్నమాట, మనం కోరుకున్నంత వరకు వెలిగించేయచ్చు. మొత్తం మనమైనా వెలిగించవచ్చు, లేదు నీకు కొద్దిగా ఓపుకుందంటే కొంచెం వరకు వెలిగించేసి ఇలా వచ్చిన వాళ్ళంతా. ఇప్పుడు ఉన్నాడు కదా